Hello and welcome to the Modern Teacher. Welcome to Daily Dose of English Vocabulary where we discuss some important synonyms and antonyms from the Hindu newspaper. So without any ado, let us start our video. The first word is fury. Fury ante కోపం అని అర్థం. So what are the synonyms? Shrew, vixen. ఈ రెండు కూడా పర్టికులర్గా ఫెమినైన్ జెండర్కి యూస్ చేసే వర్డ్స్ అనమాట ఇవి. Shrew and vixen. Then we have frenzy, rampage, uproar. ఫ్రెంజీ ర్యాంపేజ్ అప్రోర్ ఇవన్నీ ఫ్యూరీ అనే వర్డ్కి సినానిమ్స్. సో వాట్ ఆర్ ది యాంటనిమ్స్? ట్రాంక్విలిటీ, పీస్, ప్లాసిడిటీ, సెరెనిటీ. పీస్ అండ్ ట్రాంక్విలిటీ అంటే ఏంటి? శాంతి, ప్లాసిడిటీ, సెరెనిటీ ఇవన్నీ కూడా ఫ్యూరీ అనే వర్డ్కి యాంటనిమ్స్. సెకండ్ వర్డ్ ఈజ్ ప్రాగ్మాటిక్. ప్రాగ్మాటిక్ అంటే వాస్తవాలతో కూడిన, అంటే రియలిస్టిక్, లాజికల్, ర్యాషనల్. రియలిస్టిక్, లాజికల్, ర్యాషనల్ ఇవి ప్రాగ్మాటిక్ అనే వర్డ్కి సినానిమ్స్, వాస్తవాలతో కూడినవి. వాట్ ఆర్ ది యాంటనిమ్స్? యుటోపియన్, అన్రియలిస్టిక్, ఫ్యాన్సీఫుల్. యుటోపియన్ అనే వర్డ్ మనం ప్రీవియస్గా కూడా డిస్కస్ చేసుకున్నాం. డైరెక్ట్గా సినానిమ్ డిస్కస్ చేసుకోకపోయినా కానీ వన్ ఆఫ్ ద వర్డ్స్కి సినానిమ్ కింద డిస్కస్ చేసుకున్నాం. యుటోపియన్ అంటే అన్ ఇమాజినరీ వరల్డ్, సంథింగ్ విచ్ ఈస్ నాట్ రియలిస్టిక్ అని అర్థం. థర్డ్ వర్డ్ ఈజ్ జాస్లింగ్. జాస్లింగ్ అంటే నెట్టడం. వాట్ ఆర్ ద సినానిమ్స్? పుషింగ్, స్క్వీజింగ్, షోవింగ్ ఇవన్నీ కూడా జాస్లింగ్ అనే వర్డ్కి ఆ కంటెక్స్లో వచ్చే సినానిమ్స్ అనమాట, నెట్టడం. ఫోర్త్ వర్డ్ ఈజ్ ప్రొపెన్సిటీ. ప్రొపెన్సిటీ అంటే సహజంగా, ఆర్ ఇంకా మనం వేరే వర్డ్స్ కూడా యూస్ చేయొచ్చు ప్రొపెన్సిటీ అనే దానికి. సహజంగా ఉండే లక్షణాలని ప్రొపెన్సిటీ అంటారు. టెండెన్సీ, ప్రోన్నెస్, ప్రెడిలికేషన్, ఎఫినిటీ, ఇన్క్లినేషన్ ఇవన్నీ ప్రొపెన్సిటీ అనే వర్డ్కి సినానిమ్స్. సో సహజంగా ఉండే గుణం అనమాట, సహజంగా ఉండే క్వాలిటీ. సో వాట్ ఆర్ ది యాంటనిమ్స్? ఎవర్షన్, డిస్టేట్, ఆబ్జెక్టివిటీ, న్యూట్రాలిటీ. ఎవర్షన్, డిస్టేట్, ఆబ్జెక్టివిటీ, న్యూట్రాలిటీ ఇవన్నీ అసహజం అనే వర్డ్కి మీనింగ్స్ అనమాట. ప్రొపెన్సిటీ అనే వర్డ్కి యాంటనిమ్స్ ఇవన్నీ. ఫిఫ్త్ వర్డ్ రెమిటెన్స్. రెమిటెన్స్ అంటే చెల్లింపు. ఇన్ జనరల్గా పేమెంట్ అనే మీనింగ్ వస్తుంది. పేమెంట్, కంపెన్సేషన్, రిపారేషన్. కానీ ఈ రెమిటెన్స్ అనే వర్డ్ని మనం ఒక డెఫినెట్ కంటెక్స్లో యూజ్ చేస్తాం. లెట్స్ సే ఇప్పుడు మీ చుట్టాలు ఎవరైనా అబ్రాడ్లో ఉన్నారనుకోండి, లెట్స్ సే వాళ్ళు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో కానీ కువైట్ లాంటి కంట్రీస్లో ఉన్నారనుకోండి, వాళ్ళు అక్కడి నుంచి ఈ కంట్రీకి డబ్బులు పంపిస్తే వాటిల్ని రెమిటెన్స్ అని అంటారు. సో నాట్ ది జనరల్ మనీ. వేరే ప్లేస్లో నుంచి ఇంకొక ప్లేస్కి వాళ్ళ పేరెంట్స్కి కానీ వాళ్ళ రిలేటివ్స్ కానీ పంపించే మనీని చేసే పేమెంట్ని రెమిటెన్స్ అని అంటారు. మనం ఈ జనరల్గా ఈ వర్డ్ ఆ కంటెక్స్లో వింటూ ఉంటాం. సో దీస్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ వర్డ్స్ దట్ ఐ ఫౌండ్ ఇన్ ది హిందూ న్యూస్ పేపర్ అండ్ వాటికి సినానిమ్స్ అండ్ యాంటనిమ్స్. లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ సెక్షన్. ఇంపార్టెంట్ సినానిమ్స్ ఫ్రమ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ ఆఫ్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ CGL and CHSL లెవెల్. ఫస్ట్ వర్డ్ ఈజ్ అబ్సిక్వియస్. అబ్సిక్వియస్ అంటే అసభ్యకరమైన. అబ్సిక్వియస్ అంటే అసభ్యకరమైన. వాట్ ఆర్ ద సినానిమ్స్? సబ్మిసివ్, సెర్వైల్, ఫానింగ్. సబ్మిసివ్, సెర్వైల్, ఫానింగ్ అసభ్యకరమైన ఆర్ అబ్సిక్వియస్ అనే వర్డ్కి సినానిమ్స్ ఇవి. వాట్ ఆర్ ది యాంటనిమ్స్? అసర్టివ్, డామినెంట్, ఇండిపెండెంట్. అసర్టివ్, డామినెంట్, ఇండిపెండెంట్. సెకండ్ వర్డ్ ఈజ్ పెనేషియా. పెనేషియా అంటే సర్వరోగ నివారిణి. మన తెలుగులో అయితే అమృతం అని అంటాం కదా, అలాగనమాట. ఇట్ ఈజ్ అన్ ఎలిగ్జర్. ఇంకొక వర్డ్ కూడా వస్తుంది మనకు, ఎలిగ్జర్ అని కూడా అంటాం. పెనేషియా అంటే సర్వరోగ నివారిణి. సో వాట్ ఆర్ ద సినానిమ్స్? క్యూర్ ఆల్, రెమిడీ ఆర్ సొల్యూషన్. సో జనరల్గా ఇది డిఫరెంట్ కంటెక్స్లో యూస్ చేస్తాం పెనేషియా అనే వర్డ్ని. మెడిసిన్ అనే వర్డ్లోకే కాకుండా, ఆ కంటెక్స్లోనే కాకుండా వేరే వేరే కండిషన్స్లో కూడా మనం ఈ వర్డ్ని యూస్ చేస్తాం. వాట్ ఆర్ ది యాంటనిమ్స్? డిసీజ్, ప్రాబ్లమ్ ఆర్ కర్స్. థర్డ్ వర్డ్ ఈజ్ క్వాండరీ. క్వాండరీ అంటే సమస్య. క్వాండరీ అంటే సమస్య. వాట్ ఆర్ ద సినానిమ్స్? డైలమా, ప్రిడాక్మెంట్, పజిల్. డైలమా, ప్రిడాక్మెంట్, పజిల్. వాట్ ఆర్ ది యాంటనిమ్స్? సర్టెనిటీ, సొల్యూషన్, క్లారిటీ. సర్టెనిటీ, సొల్యూషన్, క్లారిటీ ఇవి క్వాండరీ అనే వర్డ్స్కి యాంటనిమ్స్. ఫోర్త్ వర్డ్ ఈజ్ ర్యాంకర్. ర్యాంకర్ అంటే ద్వేషం. ర్యాంకర్ కాదు, ర్యాంకర్ అంటే ద్వేషం. వాట్ ఆర్ ద సినానిమ్స్? బిటర్నెస్, హేట్రెడ్, రిసెంట్మెంట్. బిటర్నెస్, హేట్రెడ్, రిసెంట్మెంట్. యాంటనిమ్స్ ఏంటి? ఫ్రెండ్షిప్, లవ్, ఎఫెక్షన్ ఆర్ బెనోవెలెంట్ ఇలాంటి వర్డ్స్ అన్ని, గుడ్ అనే పదంతో వచ్చేది లేదా ఆ పాజిటివ్ కండిషన్స్లో ఉండే వర్డ్స్ అన్ని కూడా ర్యాంకర్ అనే వర్డ్కి యాంటనిమ్స్. ఫిఫ్త్ వర్డ్ ఈజ్ శాంగ్వైన్. శాంగ్వైన్ అంటే ఆశావాది. మనం ప్రీవియస్గా కూడా ఈ వర్డ్స్ని మనం డిస్కస్ చేసుకున్నాం ప్రీవియస్ వీడియోస్లో.
సో వాట్ ఆర్ ద సినానిమ్స్? ఆప్టిమిస్టిక్. ఆప్టిమిస్టిక్ ఆర్ ఆప్టిమిజం అంటే ఏంటి? ద వన్ హూ థింక్స్ పాజిటివ్లీ. పాజిటివ్గా థింక్ చేసే వాళ్ళని ఆప్టిమిస్టిక్ ఆర్ ఆప్టిమిజం అనే కండిషన్ మనకి పాజిటివిటీ అనే దానికి వస్తుంది. హోప్ఫుల్ ఆర్ పాజిటివ్. యాంటనిమ్స్ ఏంటి? పెసిమిస్టిక్ అంటే నెగిటివ్ సెన్స్ ఆర్ నెగిటివ్ ఐడియాస్ ఉంటాయి చూసారు కొంతమందికి. ఏది అడిగినా కానీ ఏం చెప్పినా కానీ ఇది అవ్వదు, ఇది కాదు అని అంటారు కదా, నెగిటివ్ మైండ్ సెట్ ఉండేవాళ్ళు. సో వాళ్ళని పెసిమిస్టిక్ అని అంటాం. గ్లూమీ, నెగిటివ్. సో ఇవి కొన్ని వర్డ్స్, కొన్ని ఇంపార్టెంట్ సినోనిమ్స్ ఫ్రమ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్. Now let's move to the next section, idioms and phrases. Again, previous year questions of SSC, CGL and CHSL. ఇవాళ నేను తీసుకున్న కంటెక్స్ట్ మనీ అండ్ వాల్యూ. సో ద ఫస్ట్ వన్ ఈజ్ కాస్ట్ అండ్ ఆర్మ్ అండ్ ఏ లెగ్. ఒక కాలు, ఒక చెయ్యి. దీనికి నేను ఒక మంచి మూవీ కంటెక్స్ట్ ఇస్తాను. ఎలాగో కలేజా రిలీజ్ ఉంది కదా, సో దానికి రిలేటెడ్. సో ఎండ్ ఫైట్లో మహేష్ బాబు అడుగుతాడు కదా, ప్రకాష్ రాజ్ విల్ సే దాట్ ఇక్కడ ఏముందో నీకు తెలియదు, ఇక్కడ ఉంది రేడియం అని చెప్పని అంటాడు. అంటే అప్పుడు మహేష్ బాబు అంటాడు, దీని విలువ ఎంత, నీ పోయిన నీ చేయి కన్నా ఎక్కువ అని అంటాడు. సో ఇట్స్ సంథింగ్ లైక్ దట్. కాస్ట్ ఆఫ్ ఎన్ ఆర్మ్ ఆర్ ఎ లెగ్ అని అంటే వెరీ ఎక్స్పెన్సివ్ అని అర్థం. సెకండ్ వన్ ఈజ్ ఎ డైమ్ ఆర్ ఎ డైమ్ ఏ డజన్. ఏ డజన్ అంటే వెరీ కామన్. అంటే వెరీ కామన్, సంథింగ్ విచ్ ఇస్ వెరీ కామన్ అనే కంటెక్స్లో మనకి ఇడియమ్ ఆఫ్ ఫ్రేజ్ వస్తుంది. థర్డ్ వన్ ఈజ్ బాల్ పార్క్ ఫిగర్ అంటే రఫ్ ఎస్టిమేట్. అగైన్ క్రికెట్ కంటెక్స్లో కూడా మనం ఇది వింటూ ఉంటాం. వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ పార్ స్కోర్ అని అంటాం. సో ఈ కండిషన్స్లో, ఈ పిచ్ మీద ఈ కండిషన్స్లో ది పార్ స్కోర్ ఈజ్ అని చెప్పి మనకు ఒక ఎస్టిమేట్ ఇస్తారు చూసారా. సో ఇట్ ఈస్ అ బాల్ పార్క్ ఫిగర్, నాట్ ద ఎగ్జాక్ట్ వన్, కానీ అటు ఇటుగా ది రఫ్ ఎస్టిమేట్. ఫోర్త్ వన్ ఈజ్ నాట్ వాట్ ఎ పెన్నీ. పెన్నీ అంటే రూపీ ఆర్ ఏ కంట్రీలో అయినా కానీ యూనిట్ కరెన్సీని పెన్నీ అని అంటాం. సో నాట్ వాట్ ఎ పెన్నీ అని అంటే యూజ్లెస్, సంథింగ్ విచ్ ఈజ్ యూజ్లెస్. ఫిఫ్త్ వన్ ఈజ్ కట్ ది మస్టర్డ్ అంటే ఏంటి? ఆవాలు. సో కట్ ది మస్టర్డ్, కెన్ యూ కట్ ది మస్టర్డ్? కాదు కదా, యూ కాంట్ డూ ఇట్ ఈస్ నాట్ దట్ ఈజీ. సో బీ గుడ్ ఇనఫ్. సో ఆవాల్ని కట్ చేయలేం కదా, బాగా చిన్నగా ఉంటాయి. సో కట్ ది మస్టర్డ్ అంటే బీ గుడ్ ఇనఫ్. సో యూ నీడ్ టు బి దట్ గుడ్ ఇనఫ్ టు కట్ ది మస్టర్డ్ అంత ఈజీగా కట్ చేయలేం కాబట్టి సో బీ గుడ్ ఇనఫ్ అనే మీనింగ్ అనమాట కట్ ది మస్టర్డ్కి. సో దీస్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ idioms and phrases from previous year questions. So that's it from my side. Signing off, your modern teacher.